పైన సరస్వతి యాప్ సార్ ఛానల్ పేరు ఏంటి? కనెక్ట్ అయింది అసలు introduce a new topic that is AI and machine learning. So it was a new boom happened in the iPhones in that Siri has. Hey Siri. Again, if you go and check in your Android phone also in Google, there is a new AI. It's like a robot. Have you seen the movie Rajnikant movie Robot? How the robot? నా పేరు మేఘన. నేను సెలెస్టియల్ హై స్కూల్లో 9th క్లాస్ చదువుతున్నాను. నేను ఈ యాప్ని ఏఐని యూజ్ చేశాను. ఈ యాప్ ద్వారా మనం ఇంగ్లీష్ గ్రామర్ని నేర్చుకోవచ్చు. ఇంకా మనం ఏఐని యూజ్ చేసి ఈ ఇంగ్లీష్ గ్రామర్ గురించే కాకుండా వేరే టాపిక్స్ గురించి కూడా చేయొచ్చు. ఇంకా యాప్స్ మనము ఇప్పుడు మొబైల్లో వివిధ యాప్స్ని యూజ్ చేస్తున్నాం కదా, అలాగే మనం కూడా ఏదైనా యాప్ క్రియేట్ చేస్తే బాగుండు అని అనిపించింది, అందుకనే క్రియేట్ చేశాను. Hi everyone, I am Akshara, studying 10th class in Celestial High School. We have created an app. It is named as Saraswati app. It is very important to the children because it tells us about English grammar and parts of speech. Nowadays, AI has revolutionized our culture and our way of living. So we have utilized it and created an app which is named as Saraswati app. It is very important to the children who are studying 6th class to 10th class because Saraswati app is useful because it helps in speaking skills and reading skills also. English is very important, so we have created this app for the students who are studying 6th to 10th class. నేను 9th క్లాస్ అయిపోయింది, 10th క్లాస్ చదువుతున్నాను. ఈ యాప్ అనేది జనరల్గా చిన్నపిల్లలు పార్ట్స్ ఆఫ్ స్పీచ్ నుంచి వెళ్ళి వాళ్ళకి జనరల్ నాలెడ్జ్ కోసం చదువుతారు. ఈ యాప్ అనేది వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. వాళ్ళు ప్రాక్టీస్ చేయొచ్చు, లెర్నర్కి చాలా ఉపయోగపడుతుంది. ఈ యాప్ అనేది మేము క్రియేట్ చేస్తాము వాళ్ళకి. నేను సెలెస్టియల్ హై స్కూల్లో 10th క్లాస్ చదువుతున్నాను. నేను డైలీ కంప్యూటర్ క్లాస్కి వస్తున్నాను. ఇక్కడ చాలా విషయాలు తెలుసుకుంటున్నాను. సాఫ్ట్వేర్ గురించి, ఏ యాప్స్ గురించి, ఇంకా చాలా విషయాలు తెలుసుకుంటున్నాను. ప్రోగ్రామ్స్ గురించి, ఎట్లా వర్క్ చేయాలని. నా పేరు సంతోష్, ఈ పిల్లలకి ట్రైనింగ్ ఇచ్చింది నేను. సో ఇప్పుడు ఏఏ అనేది ఒక రెవల్యూషన్ లాగా మారింది. చాలా జాబ్స్కి ఏఏ అనేది రీప్లేస్ చేస్తుంది.
హార్డ్ వర్క్ కాదు, స్మార్ట్ వర్క్. ఏఐని యూజ్ చేసి చాలా వర్క్ని మనం ఫాస్టెస్ట్ వేలో ఎఫెక్టివ్గా చేయొచ్చు. స్కిల్డ్ ప్రొఫెషన్స్కి ఏఐ అనేది ఒక మంచి టూల్ లాగా వర్క్ అవుతుంది. వాళ్ళ వర్క్ని ఎఫిషియెంట్గా ఇన్ టైంలో ఉన్నదానికన్నా ఎక్కువ ప్రొడక్టివ్గా చేయడానికి. సో ఇప్పుడున్న ఏఐ రెవల్యూషన్ గురించి ప్రతి వాళ్ళు తెలుసుకోవాలి. ప్రతి వాళ్ళు ఏఐ యూజ్ చేసి టెక్నాలజీ తాలూకా నాలెడ్జ్ అనేది పెంచుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు జరిగే సైబర్ క్రైమ్స్కి ముఖ్య కారణం ఏంటిదంటే ప్రజల లోపల సైబర్ క్రైమ్స్ మీద అవేర్నెస్ లేకపోవడం. సో ఎప్పుడైతే ప్రజల లోపల అవేర్నెస్ వస్తుందో అప్పుడు సైబర్ క్రైమ్స్ కూడా తగ్గుతాయి. ఇప్పుడు ఫ్యూచర్లో సైబర్ క్రైమ్ ఎక్స్పర్ట్స్కి కూడా చాలా డిమాండ్ అనేది ఉంది. కాబట్టి యూత్ కూడా ఈ ఏఐ టెక్నాలజీ గురించి కానీ సైబర్ క్రైమ్ గురించి కానీ తెలుసుకుంటే చాలా మంచిది. పోలీస్ వాళ్ళు కూడా వాళ్ళు కూడా అవేర్నెస్ చేయడానికి చాలా ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళతో పాటు ప్రజల లోపల కూడా ఈ ఏఐ రెవల్యూషన్ గురించి కానీ ఈ సైబర్ సెక్యూరిటీ గురించి కానీ సెల్ఫ్ థాట్ చేసుకుంటూ. సో నేను వీళ్ళకి ఏఐ గురించి చెప్పాను. ఏఐ అనేది యూజ్ చేసి ఒకప్పుడు కోడింగ్ అనేది నేర్చుకోవాలన్నా దాన్ని ఇంప్లిమెంట్ చేయాలన్నా చాలా టైం పట్టింది. కానీ ఏఐ అనేది వచ్చిన తర్వాత మనం ఏ కోడ్ అని అడిగితే అది ఇన్బిల్ట్గా ఆ కోడ్ని జనరేట్ చేసి ఇవ్వడం అనేది జరిగింది. ఈ ఏఐ గురించి నేను చెప్పిన తర్వాత వీళ్ళకి సో ఇప్పుడు మనకు ఈ ఏఐ హెల్ప్ తీసుకొని మేము ఒక యాప్ ఎందుకు డెవలప్ చేయకూడదు, మీ వెబ్సైట్ ఎందుకు డెవలప్ చేయకూడదు అని వాళ్ళు ఒక ఐడియా వచ్చిన తర్వాత దాన్ని డెవలప్ చేయొచ్చా అని చెప్పేసి నా దగ్గరకు వస్తారు. నేను వాళ్ళకు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిన తర్వాత వాళ్ళే ఓన్గా ఆ ఇన్స్ట్రక్షన్స్ని ఫాలో అవుతూ ఇంగ్లీష్ గ్రామర్ యాప్ డెవలప్ చేయాలని ఆ గ్రామర్ మెటీరియల్ అంతా గ్యాదర్ చేస్తూ ఏ మెటీరియల్ ఇంక్లూడ్ చేయాలని చెప్పేసి వాళ్ళంతా R&D చేసుకొని ఒక కంక్లూషన్కి వచ్చి వాళ్ళు కలిసి ఒక యాప్ డెవలప్ చేయడం జరిగింది. నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. ఇది చాలా గొప్ప విషయం. ఇంత చిన్న ఏజ్లో వీళ్ళు ఒక యాప్ డెవలప్ చేశారంటే ఇంకా ఫ్యూచర్లో వీళ్ళు మన దేశానికి ఉపయోగపడే చాలా గొప్ప పనులు చేస్తారని నేను ఆశిస్తున్నాను. సెలెస్టియల్ హై స్కూల్ కరస్పాండెంట్ని మాట్లాడుతున్నాను. నా పేరు రాధాకృష్ణ ప్రసాద్. మా పిల్లలు ఈ సాఫ్ట్వేర్ దాంట్లో ఈ యాప్ డెవలప్ చేయడం చాలా సంతోషంగా ఉంది, హ్యాపీగా ఉంది. విద్యతో పాటు ఇది కూడా మేము ఈ ఇయర్ కొత్తగా ఇంట్రడ్యూస్ చేస్తున్నాము. ఈ కొద్ది రోజులలోనూ వీళ్ళు నేర్చుకొని ఇంత డెవలప్ అయినందుకు చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ.